మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామం నందు సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రతి ఒక్కరూ కుంట్లరాములు సర్పంచ్కు శాలువాతో సన్మానించడం, అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా సన్మానించడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో తాము చేసిన సేవలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, రైతు బంధు సురేష్, దత్తు మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. 2018 వరకు వచ్చే వరకు మళ్ళీ ఇదే గ్రామ ప్రజలు యునామినేషన్గా ఎన్నుకున్నారు. ఎందుకు అంటే ఆయన మంచితనము, మర్యాద, ఒక ఎప్పటికీ నవ్వుకుంటా పలకరించే వ్యక్తి. దాని వెనుక ఎంతో కష్టం ఉంది, కృషి ఉన్నది. ఈ ఊరికి ఎంతో శ్రమ పడుకుంటూ అభివృద్ధికి మీ వార్డు సభ్యులతోని యువతను కలుపుకొని మన పెద్దల యొక్క సలహాలు సూచనల మేరకు సైరన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్స్ కానీ, మళ్ళీ ఇవన్నీ విధంగా దీనికి పెద్ద దిక్కుగా మన మాజీ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎంతో ఈ ఊరికి ఎంతో సహకరించిన వ్యక్తి. మరి అదేవిధంగా నేను కోరుకునేది ఒకటే, ఏది ఉన్నా మీకు అందుబాటులో ఉండి అన్ని చేసేవారిని ఎన్నుకోండి. ఇప్పటికైతే మీకు ఎప్పుడు పిలిచినా వచ్చే వ్యక్తి ఇప్పుడు రాములు. దాన్ని మీరు మీ మనసులో హృదయంలో మీకు ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళా మన ఊరును అభివృద్ధి పదంలో నడిపిస్తారని యువతకు మరి అందరికీ విన్నపం చేస్తూ ఇచ్చింది. కానీ మా సర్పంచ్ ఏం చేసిందంటే తన సొంత డబ్బులు పెట్టి ఊర్లో ఏ ఆడపిల్ల పుట్టినా కానీ 2116 రూపాయలు ఒక రామన్న కళ్యాణ లక్ష్యంలాగా అందరికీ పంపిణీ చేసింది సార్. అలాంటి అందరూ కూడా అది మైండ్లో పెట్టుకొని చేస్తుండే. అది సర్పంచ్ వెళ్ళిపోతున్నాడు. నిజంగా కూడా మన లింగరాజు మాట్లాడితే నాకు కూడా ఆయన కళ్ళలో బాగా ఏడ్చిన పాపం, నాకు కూడా నీళ్ళు తిరిగినాయి వాస్తవంగా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఎందుకంటే కుంట్లరాములు గారు, నేను ఇప్పుడు ఎంపీ ఉన్నాను, నేను ఆయన సర్పంచ్ చేసినాక నేను ఎంపీ అయిన 6 నెలలకు ఆయన ఎప్పుడు కూడా గ్రామం గురించే పరితాపిస్తుండే. సరే ఎప్పుడైనా సార్ మీదికైనా వచ్చినాయి చేసామని కాకుండా ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇవ్వడం మనకు అందరికి సంతోషకరం. అదేవిధంగా తను సాధారణం అయినంత వరకు మనకు చేసిన పనులన్నీ బాగానే చేసిండు. ఇట్లనే ఇదే విధంగా మనం ముందుకు ఇట్లా అతను ఎన్నుకొని మంచి పనులు చేస్తాడని ఆశిస్తూ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఇట్లా మనము ఇంకా బాగానే ఉన్నాయి చేసేటి. ఆదర్శ గ్రామం చేయాలని ఎన్నో కోరికలు ఉండే నాకు చిన్నప్పటి నుండి కళ. ఎందుకంటే పేదలకు ఏదో ఒక పని చేయాలి, పేదల కోసమే నేను పుట్టిన. నాకు పేదల కడుపులో పుట్టిన కాబట్టి పేదల బాధ ఏందనేది నాకు తెలుసు. ఆ ఉద్దేశంలోనే ఎప్పుడైనా ఒకసారి సర్పంచ్ అయితే మన విలేజ్ని ఒక డిస్టిక్ లెవెల్లో నంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దాలనే నా కోరిక, చిన్నప్పటి కోరిక. మొన్న అవకాశం దొరికింది. దొరికిన దానికి ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినా అందరిలాగానే ఇప్పుడు పదవీ విరమణ అనేది అందరికీ కంపల్సరీ. అది ఇక్కడ రాజకీయంగా కానీ అక్కడ ఎంప్లాయీస్ పరంగా కానీ ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ కాల పరిమితి కాగానే దిగిపోవాల్సిందే. అదే దాంట్లో ఇప్పుడు నాకు కాల పరిమితి 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వాదించి ఇంత పెద్ద ఎత్తున ఇనామినేట్ చేసి, అంటే ఓటింగు లేకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోబడ్డది. మీ రుణం తీర్చుకోవాలంటే నాకు ఈ 5 ఏళ్ళు సరిపోలేదు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే భారీ ఎత్తున మీరు మెజార్టీ ఇచ్చి ఇప్పుడు ఏ విధంగా అయితే నన్ను ఇనామినేట్ చేసిరో అదేవిధంగా ఇప్పుడైతే ఇనామినేట్ ఉండదు అవకాశం. ఎందుకంటే పోటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.